బంగాళాఖాతంలో ఒరుస అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, వికారాబాద్, కరీంనగర్, విశాఖలో వర్షాలు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఒరుస అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, వికారాబాద్, కరీంనగర్, విశాఖలో వర్షాలు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఒరుస అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్రను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, అసలు ఇంత అనూహ్యమైన మార్పులు ఎందుకు వస్తున్నాయి ఈ సమ్మర్ సీజన్ లో? ఉపరితల ద్రోణుల ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ సీజన్ లో సహజంగా ఫిబ్రవరి నెలలో వేసవికి ప్రారంభంగా చెప్పుకుంటాం. ఇప్పుడు వర్షాలు పడడం అనేది ఒక విధంగా అనూహ్యమైనప్పటికీ ఉపరితల ఆవర్తనాలు అలాగే అల్పపీడనాలు కూడా కొనసాగుతున్నాయి. వీటి కారణంగా మరో 2 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురవబోతున్నాయి. దీనికి ప్రధానంగా ద్రోణులు కారణమని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా 2 రోజుల పాటు ఉండబోతోంది. అటు మరాఠ్వాడా నుంచి కర్ణాటక వరకు, ఇటు బెంగాల్ నుంచి దక్షిణ కోస్తా వరకు ఉన్న ద్రోణుల ప్రభావం కారణంగానే ఈ వర్షాలు కురుస్తాయి. ఇది ఒక సీజనల్ గా వచ్చిన అనూహ్యమైన మార్పుగా వాతావరణ శాఖ చెప్తోంది. దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఒక 2 రోజులు ఉండే అవకాశం ఉంది. ఇది ఆల్ రైట్ రవిచంద్ర. బంగాళాఖాతంలో ఒరుస అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, వికారాబాద్, కరీంనగర్, విశాఖలో వర్షాలు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.